ఆ రోజు మీరు ఏ విధంగా ప్రతిపక్షంగా ఉన్న మేము ప్రజల పక్షానుంటే మీరు ప్రగల్భాలు పలికారో ఒక్కసారి చూడండి, వీడియోలో మీరే చూస్తారు. 115, 16, 17 రూపాయల దాకా పెట్రోల్ని తీసుకెళ్లినటువంటి గనులు ఇవాళ వారు రోడ్ల మీదకు వస్తాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించుకోవాలి రేటు అని చెప్పని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలకటం చూస్తుంటే, అసలు రాజకీయ నాయకులకి మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీలో రాజకీయ నిబద్ధత ఉంటే నార్త్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ ముందుకెళ్ళి ధర్నా చేయండి, అక్కడ మైకి పెట్టి వినిపించండి, మరొక 20-25 రూపాయలు తగ్గించమని చెప్పనే అడగండి, మోడీ గారిని అడగండి. ఏం మాట్లాడారు ఇవాళ? అంటే మీరా మాట్లాడేది ఈవేళ ఈ యొక్క పెట్రోలు డీజిల్ ధరల పెరుగుదల గురించి? ఆ రోజు మీరేం అంటే ఏంటి? ప్రజలను తప్పుదోవ పట్టించడంలో మాట. అంటే రోజుకొక ఈ 2 సంవత్సరాల్లో 700 అబద్ధాలు చెప్పారు. రోజుకొక అబద్ధం, వారానికి ఒక కుట్ర. ఇది మీ యొక్క సంస్కృతి. రాజకీయాలు, నీతివంతమైన రాజకీయాలు, వాటి గురించి మీరా మాట్లాడేది? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి అంటే 11 సీట్లకే పరిమితమైనప్పటికి కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా కనువిప్పు కలగటం లే. ప్రజా సమస్యల మీద స్పందించడానికి ప్రజా ఇష్యూస్ లేవు కాబట్టి దుష్ప్రచారం చేయటం, అబద్ధాలనే ప్రచారం చేయటం. ఇప్పటిదాకా మీరు అనేక అంశాల మీద ప్రజలను తప్పుదోవ పట్టించారు. అంటే రాజధాని నిర్మాణంతో మొదలు పెడితే ఆ రోజు భ్రమరావతి అన్నారు, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వొద్దు అని, కట్టడాలు గ్రాఫిక్స్ అని రకరకాల దుష్ప్రచారాలు చేశారు. రాజధాని నిర్మాణంతో ప్రారంభించిన తప్పుడు ప్రచారం, ఫేక్ ప్రచారం, వరద సహాయ నిధులు కూడా వరద వచ్చినప్పుడు ప్రజలకి సహాయం చేయాలని క్రొవ్వొత్తులు వీటికి 23 లక్షల ఖర్చు పెడితే కాదు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తప్పుడు ప్రచారం చేశారు. అదేవిధంగా పెట్టుబడులు, విశాఖలో టీసీఎస్కి మనం ప్రముఖ సంస్థలకి భూములు కేటాయిస్తే దాని మీద తప్పుడు ఆరోపణలు చేసి కోర్టులో కేసులు వేశారు. అదేవిధంగా స్త్రీశక్తి పథకం ఉచిత పరిధిలో డీలక్స్ ఏసీ బస్సుల్లో ప్రయాణికులు ప్రయాణిస్తుంటే దానికి కార్యకర్తలని ఒక దుష్ప్రచారం చేసి చంద్రబాబు మిమ్మల్ని మోసం చేశాడని ఒక తప్పుడు ప్రచారం చేశారు. అదేవిధంగా దేవాలయాలపై, తిరుపతిలో దేవాలయాల్లో ముఖ్యంగా గోశాలలో ఆవులు చనిపోయాయని, తిరుమల క్యూ లైన్లో భక్తులకు ఆకలితో అల్లాడిపోతున్నారని, శ్రీశైలం దేవస్థానంలో కూడా లడ్డూ ప్రసాదంలో ఒక కీటకం వచ్చిందని ప్రచారం, అదొక తప్పుడు ప్రచారం చేశారు దేవాలయాలపై. తర్వాత మతాలపై చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. యాక్సిడెంట్లో చనిపోయిన పోస్టల్ ప్రవీణ్ మృతిపై హత్యగా చిత్రీకరించి దానిని ముస్లిం సమాజానికి ముడిపెట్టాలని ఒక తప్పుడు ప్రచారం చేశారు. అదే కాదు, ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లలో 1 మొరాయించింది. మిగిలిన 69 గేట్ల ద్వారా కూడా వరద నీరు స్వేచ్ఛగా దిగువకి పోతుంటే అది గేట్లు పనిచేయట్లేదని అదొక తప్పుడు ప్రచారం చేశారు. అది విజయవాడ మునిగిపోయిందనే ప్రచారం కూడా చేశారు. అదేవిధంగా టీడీడీ చైర్మన్ క్రిస్టియన్ అంటూ అదొక దుష్ప్రచారం చేశారు. ఇక ఎన్నికల సమయంలో ముఖ్యంగా మన బై ఎలక్షన్ జరిగితే ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, దేశంలో ఎక్కడా కూడా ఎక్కడో జరిగిన వీడియోలను ముడిపెట్టి ఇక్కడ జరిగిందనే ఒక దుష్ప్రచారం చేశారు. అంతేకాదు, అన్నదాత సుఖీభవ, రైతుల అకౌంట్స్లో డబ్బులు పడట్లేదనే ఒక ప్రచారం చేశారు. అదేవిధంగా బాబాయిని గొడ్డలిపోటు, సొంత బాబాయిని పాశవికంగా గొడ్డలిపోటుతో చంపి నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారు. అంతటితో ఆగల, పింక్ డైమండ్, లేని పింక్ డైమండ్ని చంద్రబాబు గారి ఇంట్లో ఉందని ఒక దుష్ప్రచారం చేశారు.
అదే కాదు, డిఎస్పి పోస్టింగ్స్ 32 మంది ఒకే కులానికి, అది కమ్మ కులానికి చెందిన ఒక దుష్ప్రచారం చేశారు. ప్రజావేదిక నిర్మాణాన్ని కూల్చివేసే దాని మీద 9 కోట్లు ఖర్చు అయిందని, 900 కోట్లు ఖర్చు అయిందని దుష్ప్రచారం చేశారు. అంటే 9 కోట్లు అయితే 900 కోట్లు అయిందని దుష్ప్రచారం చేశారు. అంటే మీకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఈ దుష్ప్రచారాల జైటులో కానీ, కుట్రల జైటులో కానీ బాగా ఆరితేరారనేది స్పష్టంగా కనపడుతుంది. మరొక్కసారి అదేవిధంగా వీడియోలో ఈ పెట్రోలు డీజిల్ మీద మీ పార్టీ ఏ విధంగా స్పందించిందో చూద్దాం. పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ము ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ గురించి మాట్లాడక కేసులకు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ తిరుగుతున్నా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎటువంటి అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. చూశారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు అధికారంలో ఉన్నప్పుడు పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం ప్రజలకి కరోనా సందర్భంగా పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గిస్తే మీరు తగ్గించకుండా ప్రజల మీద భారం మోపితే, ప్రజల పక్షాన మేము స్పందిస్తే మీరు ఎటువంటి భాష వాడారో మీరు చూడండి. మీ సంస్కృతి. ఈవేళ మన ప్రధానమంత్రి గారు పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ఖర్చులు తగ్గించుకోండి, పెట్రోలు డీజిల్ మీద కూడా భారం పడింది కాబట్టి వారు పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రంలో కూడా ఖర్చులు తగ్గిస్తూ ఉంటే, వారి వాహనాల సంఖ్య కానీ, ముఖ్యమంత్రి గారు జెడ్+లో ఉన్న లోకేష్ గారి వాహనాలు కానీ, మా మంత్రులు కానీ, అధికారులు కానీ, మా వాళ్ళంతా ఖర్చులు తగ్గించుకొని పొదుపు మీకోసమే, ప్రజల కోసమే. అంటే మీకు దేశభక్తి లేదు, రాష్ట్రభక్తి లేదు, పరిపాలన మీద అవగాహన లేదు, ఖర్చులు అంటే తెలియదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే మీ సంస్కృతే. కానీ ఏమాత్రం కూడా చేస్తున్న ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని లేదా మనం తీసుకునే నిర్ణయాలని సమర్థించకపోగా విమర్శించడంలో కూడా పూర్తిగా తప్పుడు ప్రచారం చేయటంలో సిద్ధహస్తులు. దీనిని ఎప్పటికన్నా మానమని ముఖ్యంగా మీ ద్వారా వారికి చెప్తున్నా. పెట్రోలు డీజిల్ ధరలపై పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం శవాలపై పేలాలు ఏలుకున్నట్టే అని మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు, యుద్ధ పరిస్థితులు, డాలర్ మారకం విలువలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం, మేమేమి పక్కకు తప్పుకోవటంలే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. ప్రధానమంత్రి గారు ఖర్చులు తగ్గించుకోమంటే మొట్టమొదట ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు రాకపోయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకొచ్చి నిర్ణయం తీసుకుని ఈవేళ ఖర్చులు తగ్గించుకునే పొదుపు ఏ విధంగా చేపట్టాలి అని ప్రజలకు పిలిపించారు. దాన్ని అమలుపరచడంలో ముందున్నారు. ఇక అధికారం రాగానే పెట్రోలు వాళ్ళు మరి ఏ విధంగా చేశారో, వారికి అన్ని సీట్లు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. అందువల్ల మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా కూడా మీకు ఏమాత్రం కూడా కనువిప్పు కరగటలేదు. అదేవిధంగా ప్రజలలో ఉండి ప్రజలతో మమేకమై ప్రజలకు ఏ విధంగా సౌకర్యం కలిగించాలి, ఏ విధంగా వాళ్ళకి సహకరించాలి, అలాంటి అంశాలు మానేసి ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అంశాలు ఏమీ లేవు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీద ఎక్కడా ఏమాత్రం కూడా లోటు కనపడట్లేదు కాబట్టి తప్పుడు ప్రచారాలు చేస్తూ కుట్రలు బన్నుతూ మాత్రమే కాలయాపన చేస్తున్నారు. దీనిని ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి పెట్రోలు డీజిల్ ధరల మీద కానీ,
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కానీ మీరు చేసే తప్పుడు ప్రచారాలని ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా మీ యొక్క బుద్ధి మార్చుకుని సక్రమంగా ఉండాలని పిలుపునిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమి సక్సెస్ అయిందండి? ఏమిటి నిరసనలు చేస్తున్నారు? ఇప్పుడే మీరు చూశారు. ఏమని, ఏ విధంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు కేంద్రం తగ్గిస్తే మీరు తగ్గించకుండా ప్రజలపై పన్ను భారం వేసి 31% వేసి ఆ రోజు మేము మాట్లాడితే ప్రజల పక్షాన మీరు ఇక్కడ కాదు, మీరు ఢిల్లీలో చేసుకోండి, మీరు రాజకీయాలు తెలియదు అని చెప్పిన నాయకులు ఇవాళ మీరు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే మీ ఒక్కరి బుద్ధి స్పష్టంగా కనపడతా ఉంది. తప్పుడు ప్రచారం చేయడానికి రోడ్ల మీదకి వస్తున్నారు. అంతేగాని ప్రజల పక్షాన్ని నిలబడ నిజంగా దేశభక్తి ఉంటే, నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటే ఇది కాదు చేయాల్సింది. అంటే మీకు దేశభక్తి లేదు, రాష్ట్రభక్తి లేదు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవటంలా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి ఏ మూలకు వెళ్ళినా, ఏ రాష్ట్రంకి వెళ్ళినా సమగ్ర అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్తో ముఖ్యమంత్రి గారు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఓల్వో కంపెనీ వస్తోంది అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి అదేవిధంగా ఢిల్లీ ఇన్వెస్టర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కనపడవు. ఈ అభివృద్ధిని డైల్యూట్ చేయటాకే మీరు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి చెప్తా ఉన్నారు. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరేం చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు పెట్రోలు ధరలు తగ్గించకుండా ఈవేళ ఈ విధంగా మాట్లాడుతున్నారంటే తప్పుదోవ పట్టించడమే.